అతి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పండ్లలో మల్బరీ ఫ్రూట్ ఒకటి. ప్రస్తుతం మనం ఒక మల్బరీ తోటలో ఉన్నాం. ఈ తోట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నెల్లిపాక బంజర గ్రామ సమీపంలో ఉన్న క్రీస్తురాజు గారి తోట. క్రీస్తురాజు గారు వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మల్బరీ పళ్ళను సాగు చేస్తున్నారు. ఆ పండ్ల సాగు గురించి, ఆ పంట గురించి మరిన్ని వివరాలు మనం క్రీస్తురాజు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇది చాలా ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఇదే ఒక ఎక్కువ రకంగా మంది రైతులు అరుదైంది. ఆ. ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది రైతులు సాగు చేసే పంట కాదు ఇది. చేయకూడదు కూడా. అంతేనా? ఆ. సో ఈ పంట గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఇది వచ్చేసి మనకి ఆంధ్రాలోనైతే అసలు ఎక్కడ ఉన్నట్టయితే నా నోటీసులు లేదండి. ఓకే. ఏదో సరదాగా ఇళ్లలో పెరట్లో మొక్కలు కొంటే మీరు కానీ అవును, వ్యవసాయ పరంగా. అదే రకంగా తెలంగాణలో కూడా చూసినట్లయితే మనం ప్రధానంగా హైదరాబాద్ ని సరౌండింగ్స్ చేసుకొని ఆ చుట్టుపక్కల మాత్రం కందుకూరు మండలంలో కొంత ఏరియాలో ఉంది సాగు చేస్తున్నారు. ఆ సాగు చేసిన పండును కూడా మార్కెట్ వాళ్ళు సప్లై ఇచ్చుకుంటున్నారు. ఓకే. వాళ్ళు అప్ టు 200 నుంచి 400, 500, 100 అంటే మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్స్ బట్టి. ఏది బాక్స్ బాక్స్ కాదు, కేజీ లెక్క. అంటే వాళ్ళు హోల్సేల్ అమ్మేస్తారు, రిటైల్ కాదు. అదే మళ్ళీ మన రిటైల్ మార్కెట్ లో పోయేసరికి పావు కేజీ బాక్స్ కూడా 200, 300, 400 పోయే సందర్భాలు ఉంటాయి. అవును. బట్ మనం వాటిని లెక్కలు వేసుకోవడం అనుకోండి. అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్ కు సంబంధించి దీనికి ఉన్న ఒక మెడిసినల్ వాల్యూస్ దృష్ట్యా మనం కూడా సాగు చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి, ఎలాగో మనం కాశ్మీరీ యాపిల్ రేగుకు సంబంధించిన వెరైటీ సాగు చేస్తున్నాం కదా, దాంతో పాటుగా మనం మా వినియోగదారులకి ఒక మంచి ఫ్రూట్ కూడా ఇస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ లో ఆలోచిస్తున్నాం. రేర్ ఫ్రూట్ కదా. నాకు కూడా ఒక మిత్రుడు ఉన్నాడు, బుచ్చిరెడ్డి గారు అని చెప్పేసి. ఆయన సహకారంతో మొక్క సేకరించుకొని ఒక 40 మొక్కలు నేను ఇక్కడ ఫస్ట్ మదర్ ప్లాంట్ గా ప్లాంటేషన్ చేసుకొని 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను అనమాట దీన్ని. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇది 4th year మొక్క. ఇది 4th year మొక్క. అంటే చెట్టు పెరగనివ్వం మనం. హై డెన్సిటీ 40 మొక్కలు అంటే హై డెన్సిటీలో ప్రూనింగ్ చేసుకుంటూ, కాబట్టి ఎక్కువ గ్రోత్ రాకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ మనం దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కేవలం 40 ప్లాంట్స్. ఇవి కాకుండా మళ్ళీ వీటి నుంచి డెవలప్ చేసుకొని 1 acre లో ప్లాంటేషన్ చేశాను. అది మీరు కూడా చూడొచ్చు. మీరు 1 acre లో ప్లాంటేషన్ చేశాను. అది ఈ సంవత్సరమే స్టార్ట్ అవుతుంది. అంటే దాని ఏజ్ 1.5 years. ఇప్పుడే అంటే లాస్ట్ ఇయర్ అక్కడికాయ కాస్త లెక్కడే కావనుకోండి. కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం రిటర్న్ స్టార్ట్ అయ్యాను. మరి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు దీన్ని ఎందుకు సాగు చేయాలి అన్నప్పుడు దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా మెడిసినల్ వాల్యూస్ దీంట్లో. ఇది క్యాన్సర్ రెసిస్టెంట్ చేసే పవర్ కూడా ఈ ఫ్రూట్ లో ఉంటాం, అది ప్రధానమైంది. తర్వాత మన ప్రేవుల్లో అల్సర్స్ అంటే పుళ్ళు కావచ్చు, తర్వాత ఇంకా ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడాను ఇది ఒక బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనేది అంటే నా ఒపీనియన్ కాదు, అది మనకి సైంటిఫిక్ గా డాక్టర్స్ కావచ్చు, లేదు ఈ హెల్త్ కు సంబంధించిన యొక్క సూచనలు చేసే యొక్క అడ్వైజర్స్ కావచ్చు చెప్పిన మాట అనమాట. అవి చూసినప్పుడు మంత్రి గారి వీడియోలు కూడా ఉన్నాయి, చాలా మంత్రి గారు ఉన్నారు, కేఎల్ రావు గారు ఉన్నారు, ఇంకా నంబర్ ఆఫ్ మంది చాలా మంది ఉన్నారు, ఇంకా డాక్టర్స్ ఉన్నవి, ఇవన్నీ ఒపీనియన్స్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. సో మీ యాపిల్ రేగుకి వచ్చే కన్సూమర్ కు ఇవి కూడా అందిస్తారు మల్టిపుల్ గా, సింగిల్ ఫ్రూట్ కాకుండా. దాంతో పాటుగా మళ్ళీ ఇంకొక మంచి ఫ్రూట్ కూడా ఇస్తే కనుక వాళ్ళకి కూడా హెల్త్ ఉపయోగపడుతుంది. ఒక సెకండ్ వెరైటీ తిన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుందని చెప్పేసి వేసామన్నమాట. మనకి ప్రజెంట్ ఇప్పుడు మొన్నటి వరకు ఒక 50, 60, 100 వరకు కూడా హార్వెస్ట్ చేసాము. ఇది బాక్సెస్ పావు కేజీ బాక్సెస్ మనం తయారు చేసి మనం ఒక బాక్స్ ని 100 rupees కి మనకి ఫామ్ లోకి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. ఒక బాక్స్ కు పావు కిలోకు 100 rupees అలా ఇస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంతా అయిపోవచ్చింది, ఫ్రూట్ అయిపోవచ్చింది. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కోసం అని చెప్పేసి కొన్ని ప్లాంట్స్ ఆల్రెడీ ప్రూనింగ్ చేసి ఉంచాము. అవి అంతా ఫ్లవర్ మీద ఉన్నాయి. ఇది మళ్ళీ ఒక 10-15 రోజుల్లో అవి స్టార్ట్ అవుతాయి. అంటే కంప్లీట్ 0 అయ్యే టైం కల్లా అది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ కొంత పార్ట్ ప్రూనింగ్ చేస్తున్నాం. అంటే మొత్తం ఈ సైకిల్ అనేది బ్రేక్ లేకుండా, అంటే కాకపోతే ఒకసారి పీక్ ఒకసారి లో అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కానీ కంప్లీట్ 0 లేకుండా అట్లా సైకిల్ ముందుకు పోతుంటుంది. త్రూఅవుట్ ఇయర్ వస్తుంది ఇది. త్రూఅవుట్ ది ఇయర్ తీసుకోవచ్చు అండి. కాకపోతే రెయిన్ సీజన్ లో ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది, ఈ ఫ్రూట్ వాటర్ తాగింది అనుకోండి, ఇవన్నీ ఏంటి చిన్న చిన్న ద్రాక్ష గుత్తిలో ఇవన్నీ ద్రాక్ష పళ్ళతోనే సమానం. 100s ఆఫ్ ద్రాక్ష అనుకుంటే ఇవన్నీ కూడా ఒక గుత్తిలా కనపడుతుంది అంతే మనకి. దీంట్లో ఏమవుతుంది, వాటర్ వెళ్ళిపోతుంది కదా మధ్యలోకి వాటర్ వెళ్ళిపోతుంది. ఈ వాటర్ వెళ్ళిపోయినప్పుడు లోపలికి ఇదిగోండి ఈ బంచ్ ఒక ద్రాక్ష గుత్తి అనుకోండి, దీన్ని ఈ వాటర్ అనేది సందులోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ స్టాగ్నెట్ అయిపోయేసి అది అక్కడ ఒక సద్ది వాసన లాగా
లేదా ఒక కుళ్ళు లేదంటే ఒక ఫంగస్ ఇలాంటిది డెవలప్ అయిపోయినప్పుడు అది హెల్త్కి మేలు చేయాల్సింది కాస్త ఫీడ్ చేసే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి రైన్ సీజన్లోనైతే మాత్రం దీన్ని మనం ఎంకరేజ్ చేయట్లా, స్లీపింగ్ పీరియడ్ వదిలేస్తాం దాన్ని. మనకి ఎప్పుడైతే సెప్టెంబర్లో వర్షాలు ఆగుతుంటాయో ఆ టైంలో నుంచి మళ్ళీ మనం ప్రూనింగ్ చేసుకుంటూ మళ్ళీ క్రాప్ వదిలేస్తాం అనమాట. ఆ రకంగా మళ్ళీ మనకి యాపిల్ బేర్ స్టార్ట్ అయ్యే టైం వరకు ఇది కూడా వస్తూ ఉంటుంది. మేము ప్రధానంగా మాత్రం దీన్ని డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఏప్రిల్ అదిగో ఇదిగో అని మిడిల్ ఆఫ్ ది మే వరకు ఆ తర్వాత కూడా ఉంటుంది ఫ్రూట్. సో 5 months అయితే గ్యారంటీ. కాకపోతే ఆ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ హోల్సేల్ మనకి లేదు కాబట్టి, ఓన్లీ రిటైల్ కాబట్టి మనం దానికి కొంచెం కొంచెం మార్కెట్ లో పంపించాలంటే మనకి రిస్క్ ఎక్కువ అని చెప్పేసి మేము స్లీపింగ్ వదిలేస్తాం. మాక్సిమం ఒక 5 months వరకు అయితే నేను క్రాప్ తీసుకుంటాను. సో ఇది ఎకరంలో ఎన్ని చెట్లు పెట్టచ్చు సార్ హై డెన్సిటీలో? అంటే నేను మామూలుగా హై డెన్సిటీలో వేసుకొని చెట్టు పెరగకుండా, అంటే దీనికి ఏంటంటే చిక్కు కావాలండి. చిక్కు అంటాం. చిక్కు అంటే ఏంటి? చిన్న చిన్న కొమ్మలు కావాలి. పెద్ద కొమ్మ నుండి చెట్టు పెద్దగా ఉంటే ఉపయోగం లేదు మనకి. ఇదన్నీ చిక్కులు అంటాం. ఇవ్వండి సన్న కొమ్మ, ఇది సన్న కొమ్మ, ఇది సన్న కొమ్మ, ఇది సన్న కొమ్మ, ఇట్లా ఎన్ని సన్న కొమ్మలు ప్రతి దానికి 2 కాయలు 3 కాయలు 4 కాయలు 5 కాయలు గుతులు వచ్చినా సరే చెట్టు అంతా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు చాలా ఇల్లు వస్తుంది అనమాట. ఆ రకంగా మనకి ఏంటంటే మొత్తం ప్రూనింగ్ చేసుకొని బ్రాంచ్ కౌంట్ పెంచుతాం తప్పితే చెట్టు సైజు పెంచాం. సో బోన్సాయిని మెయింటైన్ చేస్తాం ఒక రకంగా. దానివల్ల మనకి ఏంటంటే హార్వెస్టింగ్ చేయడం కూడా ఈజీగా అందుతుంది కదా. పైన ఎక్కడో పోతే పంట రాలిపోవడం తప్ప మనకి యూజ్ ఉండదు. మీరు మా తోటలో యాపిల్ బీరైనా గమనించుకోండి, ఇవైనా గమనించుకోండి, ఏదైనా కానీ ఏంటంటే 6 feet దాటలేదు. మరి మాకుండే అంతా వర్కర్స్ లేడీస్, వాళ్ళ చేతికి దొరికే పరిస్థితి అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్డంగా స్ప్రెడ్ అయితే నో ప్రాబ్లం, హైట్ పోవద్దు ఆ రకంగా. సో ఇది ఎకరంలో ఎంత ఈల్డ్ రావచ్చు సార్? ఎన్ని బాక్సులు రావచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? అసలు అంటే నాకు అంత డెప్త్ లో పోయి కమర్షియల్ ప్రొడక్షన్ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ చెప్పలేను. కానీ 40 plants అన్నారు కదా, అది మీద కొంత ఐడియా ఉంటుంది. ఈ 40 plants మీద అయితే మాత్రం గతంలో, అంటే ఈ సంవత్సరం కొత్తది అడుగుతుంది కానీ గతంలో మాది పాతది ఉన్నప్పుడు సంవత్సరానికి ఈ 40 plants మీద మినిమం ఒక 4 lakhs బిజినెస్ చేసేవాళ్ళం. 4 lakhs అంటే యావరేజ్ గా ఒక ప్లాంట్ కి 10,000 రూపాయలు అన్నట్టే మనం లెక్కేసుకోవాలి. సో ఇప్పుడు బాక్స్ కూడా మీరు 100 rupees అమ్ముతారు పావు కిలో. అట్లా ఒక 100 బాక్సులు ఒక చెట్టు మీద మనం చేయగలిగామంటే ఆ రేంజ్ రీచ్ అయిపోతాం. 25 kgs. కాకపోతే మనకేంటంటే ఇది కొయ్యటం రోజుకి ఒక 4 kgs నుంచి 5 kgs కోస్తే ఎక్కువ. ఇది ఒక వర్కర్ ఆ వర్కర్ ఛార్జీ, మన ప్యాకింగ్ ఛార్జీ, ఇవన్నీ చూసుకుంటే మనకి ఒక 32% 40% మనకి మైనస్ చేసుకున్నా గానీ మనకి నాట్ బ్యాడ్, మంచిగా వర్కౌట్ అయినట్టు. కానీ ఇది ఫుల్ దీని మీదనే డిపెండ్ అయితే అస్సలు వద్దండి. ఇది ఎవరికి కూడా రికమెండబుల్ కానే కాదు. ఇది అలా చేయాలంటే ఎప్పుడు రికమెండబుల్ అంటే మనకు అందుబాటులో ఎక్కడన్నా బల్క్ గా పర్చేజ్ చేసేవాడు కనుక మార్కెట్ ఉండి మనకి 100 రూపాయలు వచ్చినా 200 వచ్చినా మన ఫ్రూట్ ఖచ్చితంగా అమ్మగలుగుతాము అనే చాయిస్ మనకు ఉంటే గనక తప్పనిసరిగా ఒక మల్బరీ అనగానే పట్టు పురుగులకు ఆకులు కట్ చేసేసుకుంటే వాడే చెట్లే అనుకుంటాం. బట్ కానీ ఇది అది చెట్టు ఈ చెట్టు కాదు, అది వేరు. పట్టు పురుగుల కోసం పెంచేది వేరు, అంటే జాతి మల్బరీ జాతి. బట్ ఫ్రూట్ మాత్రం ఇది వేరే, అది వేరు. అది లీఫ్ కోసం పెంచుతాం మనం, ఇది ఓన్లీ ఫ్రూట్ కోసమే పెంచుతాం అన్నమాట. దీన్ని డిఫరెన్స్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఉంటుంది. అందులో 2 వెరైటీలు, ఒకటి ఫ్రూట్ వెరైటీ, ఒకటి లీఫ్ వెరైటీ. లీఫ్ అనేది ఇంకా చాలా ఉన్నాయండి. ఇది మాత్రం పర్షియన్ జాతికి చెందింది మొక్క. ఇది తినడానికి మనకు వచ్చే జాతి అన్నమాట. అంటే మనం నాటిన తర్వాత ఎన్ని రోజులకు వస్తాయి సార్ క్రాప్? ఇది మనం నాటిన తర్వాత 20 రోజుల నుంచే స్టార్ట్ అవుతుందండి. 20 రోజులకే మనకి మొక్క పెట్టాము, కొత్త చిగురు వచ్చింది అంటే చిగురుతో పాటు ఫ్లవర్ వచ్చేస్తుంది. ఫ్లవర్ వచ్చిన తర్వాత 40 నుంచి 45 రోజులకి హార్వెస్ట్. సో మీరు బెస్ట్ సీజన్ మీరు చెప్పింది ఆఫ్టర్ అంటే డిసెంబర్ నుంచి మే వరకు అంతే కదా మనకు ఫ్రూట్ ఇచ్చే టైం. కానీ మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటే మాత్రం అక్టోబర్ నుంచి మొదలుపెట్టి కంటిన్యూ తీసుకుంటూనే ఉండదు. మే వరకు పోవచ్చు. మే వరకు కూడా వర్షాకాలం వచ్చే వరకు కూడా తీస్తూనే ఉంటారు. కానీ నాకు ఆ సౌకర్యం లేదు కాబట్టి నేను నాకు ఎంత కాలం అయితే మార్కెట్ నడుస్తుందో అంతవరకు నడిపించేసేసి. సో దీనికి వచ్చే చీడపీడలు ఏమైనా కనిపెట్టారా మీరు ఇప్పటి వరకు? దీనికి అసలు ఏమి లేదండి, పెస్ట్ ఏం రావడము అసలు ఏమి లేదు. ఫర్టిగేషన్ ఏమి ఇవ్వాలి అట్లా ఏం లేదు. ఫర్టిగేషన్ మాత్రం ఇంపార్టెంట్. దీనికి కెమికల్స్ ఇచ్చిన దానికంటే కూడా మన కౌడంగ్, పశువుల ఎరువు ఎక్సలెంట్ పనిచేస్తుంది.
దీనికి ఆ. మనం ఎంత చేత ఇచ్చుకుంటే అంత మంచిది. ఓకే. మేము ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఏం చేస్తుంటాం, ఇప్పుడు ఈ సీజన్ ఏం చేయలేము కాబట్టి సమ్మర్లో ఎంత తోటలో ప్రూన్ చేస్తాం, మనం బెరీ వెరైటీస్ పూరి చేస్తాం కదా, చేసినప్పుడు వాటికి వీటికి కలిపి తొలిచుకొని ప్రతి చెట్టు చుట్టూ ఒక 5 గంపలు 6 గంపలు అట్లా స్ప్రెడ్ చేసేస్తాం. వాటర్ వదిలినప్పుడు మొత్తం టోటల్ గా తడిసిపోతుంది నేలంతా కూడా, కాబట్టి అక్కడే మనకి సింక్ అయిపోయేసి మనకి ప్లాంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఫార్మర్స్ ఎవరైనా ఇవి పెట్టుకోవచ్చులే కానీ పూర్తి స్థాయిలో ఇది పెట్టకూడదు. మార్కెట్ ఉంటే పెట్టుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఒక హైదరాబాద్ పరిసరాలు తప్ప ఎక్కడ మార్కెట్ లేదు. సో దీనికి వెదర్ కండిషన్స్ ఏమన్నా అవసరం ఉంటుందా? ఏం లేదు. ఏ కండిషన్స్ అయినా పెరుగుతాయి. ఏం లేదు. చాలా మంది అన్నారు కదంటే నేను ఆడుతున్నప్పుడు మనకి ఎందుకు వస్తాయి ఇవి, హైదరాబాద్ టెంపరేచర్ కొద్దిగా కూల్ గా ఉంటుంది. ఓకే, మేబీ కూల్ గా ఉంటే ఫ్రూటింగ్ కొంచెం ఫీల్డ్ వస్తుందేమో. అవును, అసలు రాకుండానైతే చెట్టు ఉండదు. కానీ నేనైతే మాత్రం పర్వాలేదు, సాటిస్ఫై అవుతున్నా. ఓకే. సో ఈ చెట్టు మీద ఒక 100 బాక్సులు తీయగలిగిరా? వస్తుందండి, ఎందుకంటే మనం కనీసం ఈ 5 నెలల కాలంలో 3 సైకిల్స్ తీస్తాం. 3 సైకిల్స్ 3 సైకిల్స్ 100 బాక్సెస్ 3 సైకిల్స్ మీద ఒక సైకిల్ రాదు కానీ 3 సైకిల్స్ లో వచ్చేస్తుంది. ఓకే. సో ఈ మన 6 మంత్స్ పీరియడ్ లో 5 మంత్స్ పీరియడ్ అదే యాక్చువల్ గా నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఒక్కొక్క చెట్టు నుంచే కింటా కాయలు కోసేవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద చెట్ల నుంచి. వాళ్ళు ఇంకా ప్రొఫెషనల్ గా పనిచేస్తారని అర్థం. అంటే మనం కూడా ఆ రకం ట్రై చేయగలిగే వాళ్ళమేమో, కాబట్టి చేసి ఏం చేయాలి, మార్కెట్ ఇంపార్టెంట్, ఏం చేయాలి. అవును, మన కెపాసిటీ మాక్సిమం ఒక మీద 100 బాక్సులు అమ్ముతాం మనం. ఓకే, చాలా అంత డైలీ. అంతే, డైలీ 100 బాక్స్ పోతుంది. కానీ మాకు అక్కడ ప్రజెంట్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడం వల్ల సో మన దగ్గర పండు తక్కువ ఉంది. కానీ పోతే మాత్రం 100 బాక్సుల వరకు మనం అమ్ముకోవచ్చు. సో 100 బాక్సులు పోయినంటే మీకు ప్రతిరోజు దీని మీద ఒక 10,000 అప్రాక్సిమేట్ గా. ఆ 10,000లో మనం ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఖర్చులు తీసినా గానీ ఒక 5-6 వేల రూపాయలు కానీ డోకా అనేది లేదు మనకి. అదే మీరు ఎందుకంటే 40 మొక్కల మీదనే 4 లక్షలు వచ్చింది అన్నారంటే మీరు చెప్పిన దాని ప్రకారము ప్రతి మొక్క నుంచి మనకు 10,000 అయితే గ్యారంటీ వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు కాకపోతే ఏజ్ ప్లాంట్ మీద, ఏజ్ ప్లాంట్ ఇది వాళ్ళ మొక్క నాటి నాకు రేపటి నుంచి కాబట్టి ఇది 4th ఇయర్ మొక్క, 4th ఇయర్ ప్లాంట్. ఓకే, 4 సీజన్స్ అన్నమాట ఇది. ఓకే. దీనికి ఇతరత్ర వచ్చే ఇబ్బందులు అట్లా వ్యాధులు కూడా దీనికి మనం ఐడెంటిఫై చేయలేదండి ఇప్పుడు కూడా. ఎలాంటి స్ప్రేయింగ్స్ కూడా ఇప్పుడు పైన కొట్ల మీరు కొట్టలేదంటే పేస్ట్ రాలేదని అర్థం. మనం బెరుకన్నా గానీ మనం సివిఆర్ మెథడ్ ఫాలో అవుతాం గానీ దీనికి ఏ మెథడ్ లేదు. డైరెక్ట్ బండగా పెంచేస్తాం. మనం చేసేదల్లా ప్రూనింగ్ చేయటం, నెట్ కప్పుకొని జాగ్రత్తగా పక్షులు పోకుండా కాపాడుకోవడం. సమ్మర్ లో పశువులు. సో ఇది ప్రూనింగ్ అయ్యి నెక్స్ట్ క్రాప్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇది మనం ప్రూన్ చేసి ఆల్రెడీ 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్. మనకి ఇంకొక 2 వీక్స్ లో ఆల్మోస్ట్ క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా పూతనే, ఇదంతా ఫ్లవర్ అండి. ఇదంతా ఫ్లవర్. సో మీరు చిక్కు అన్నది ఇది చిన్న చిన్న మొక్కలు, ఇలా ఇగో ఎన్ని చిన్న కొమ్మలు అనమాట. కొమ్మ 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 ఇట్లా ఎన్ని చిన్న కొమ్మలు మనకు ఉంటే అన్ని చిన్న కొమ్మల నుంచి మనకి అంత బడ్స్ వస్తాయి అనమాట. దీని మీద పూత చాలా ఉంది. వస్తుందండి, ఇది ఈజీగా మనకు ఒక 30-40 బాక్సెస్ వస్తుంది దీని మీద. ఇది ఈ చెట్టు కింద నుంచి పై వరకు మనకు మొత్తం అంతా కలుపుకుంటే మనకు అంత వచ్చే అవకాశం. అంటే పూత రాలుతుందా సార్? ఇది కొంత పోతుందండి, కొంత పోతుంది, రాలుతుంది. ప్లస్ కాయ కూడా మనం కోస్తున్నప్పుడు చేతులు తగిలి కూడా కొంత డ్రాప్ అయిపోతాం. కింద పడ్డది మనం చేయలేము ఇక. సెన్సిటివ్. దీంట్లో ఒకే ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే వర్కర్స్ తోటి చేయించాలి పని. అంతే, వర్కర్స్ అవసరం దీనికి. పడ్డ కూసుకుంటే పోయేది కాదు, స్లోగా. అది ఇప్పుడు ఈ చెట్లన్నీ కూడా ప్రూనింగ్ చేసినాయి, అవి చేసినాయి. ఓకే ఓకే. సో ఇది మీకు నెక్స్ట్ క్రాప్ రెడీగా ఉంటుంది. ఇది మనకి ఇంకొక 15 రోజుల్లో ఇది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మేము ప్రూనింగ్ స్టార్ట్ చేసామండి కొంత ఏరియా, అది చూద్దరు కానీ. ఇగో ఇది ఇప్పుడు అది లీఫ్ లేదండి, ఇది ఆస్ట్రేలియన్ మల్బెరీ. ఇది ఇదిగోండి, దీన్నే పాకిస్తాన్ మల్బెరీ అంటారు, ఆస్ట్రేలియన్ మల్బెరీ అంటారు. ఇది ఓ చాలా లెంత్ ఉంది ఇది ఫ్రూట్ లెంత్. ఆస్ట్రేలియన్ మల్బెరీ అనేది ఒక నేమ్తో ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ పాకిస్తాన్ మల్బెరీ అంటారు, దీన్ని 2 రకాలుగా పిలుస్తారు, రకరకాలుగా పిలుస్తుంటారు. ఓవరాల్ గా ఏ మల్బెరీ అయినా ఒకటి ఏంటంటే లాంగ్ మల్బెరీ. ఓకే. స్వీట్ కంటెంట్ మన మల్బెరీ రెగ్యులర్ పోల్చుకుంటే 10 times ఎక్కువ ఉంటుంది ఇది. కానీ కమర్షియల్ గా ఫార్మర్ కి వర్కౌట్ అయ్యేది కాదు. ఇప్పుడు మీరు చూసారు ఈ చెట్టు మొత్తం కలుపుకున్నా కానీ 1 kg కాయలు రావు. ఇదే గార్డెన్ మెయింటైన్ చేసుకుంటే ఆ ఫార్మర్ ఏమమ్ముకుంటాడు? ఏముండదు. కాకపోతే ఇది ఏంటంటే ఫ్యాన్సీగా శాంపిల్ కోసం ఉండడం, మన ఇళ్లలో వేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే 4 కాయలు తిన్నాక ఇక మీరు తినలేరు. అది మీరు కేజీ కాయలు ఒక రౌండ్ లాగేస్తారు, వెళ్ళిపోతూనే ఉంటుంది అలాగా. ఇదేంటంటే ఆ ఓవర్ స్వీట్ కి ముఖం కొట్టేస్తుంది.
ఇది బాగా స్వీట్ వస్తుంది. 10 టైమ్స్ అంటున్నారు కదా, బాగా స్వీట్ చేస్తాను అనమాట. ఓకే. తినలేరు దాన్ని. తినలేం. కాయడం మాత్రం ఇలా కాస్తుంది, కానీ ఇది మనకి రైతుకి అయితే కాదు. రైతుకు వైబుల్ కాదు. మన టెర్రస్ గార్డెన్, ఓకే, మన ఫామ్ హౌస్ల్లో, ఓకే, మనకి ఇంట్లో కొంచెం ఖాళీ Just సైడ్కి మనం వేసుకోవడం హోమ్ కోసం పర్పస్ కు బాగుంటుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది. సెల్ఫ్ పర్పస్. సెల్ పర్పస్ మనం ఏ చెట్టు చూసుకున్నా కానీ వీటిలో ఇదే రకమైన కాపు వస్తుంది. కావస్తుంది. తక్కువ ఒక హాఫ్ కిలో అంతా ఒక హాఫ్ కేజీ అంతే. ఓకే. ఒక 40 ప్లాంట్స్ ఎక్కువ అంతే ఎకరానికి. ఆహా. బట్ దీంట్లో ఇది 600 మొక్కేసాను. దీంట్లో 600 వేసారు. మనం బెర్రీకి ఎలాగైతే స్పేసింగ్ ఇస్తాము 12/6, అవును, సేమ్ అదే స్పేసింగ్ తో ఇచ్చాను. 6-12. కాకపోతే నాకు హార్వెస్టింగ్ కూడా ఈజీగా ఉండడం కోసం ఏం చేశానంటే, ఆ పక్క కొమ్మలు ఏవైతే ఉంటాయి చెట్టుకి, అటు సగం కొమ్మలు అటు ఇచ్చాను, అవును, సగం ఇటు ఇచ్చాను. ఆర్చ్ లా మళ్ళీ వచ్చేసింది. ఈ చెట్టు కొమ్మలు కూడా సగం అటు సగం ఇటు ఇచ్చేసేసి ఆర్చ్ మోడల్ క్రియేట్ చేశారు. కంటిన్యూగా మనకి ఫ్రూట్ అలా వచ్చేటట్టుగా ఓకే. హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ పక్క ఒకళ్ళు ఈ పక్క ఒకళ్ళు వస్తే ఒక రౌండ్ లో అలా కోసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఒక మోడల్ ఇది. ఇప్పుడు చూడడానికి కూడా కొంచెం ఫ్యాన్సీగా ఉంటది, అందంగా కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే కన్స్యూమర్ అట్రాక్ట్ చేస్తుంది అని. అవును, అవును. సో ఇప్పుడు ఎకరంలో ఇది 600 మొక్కలు వేసారు. 600 మొక్కలు అక్కడ వేసింది 40. 540. ఇది ఫస్ట్ క్రాప్ దీంట్లో ఓకే. ఈ సీజన్. ఈ సీజన్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆ పక్క మీరు చూసినట్లయితే అవును, అది ఫ్రూట్ ఎండింగ్ వచ్చేసింది, ఓకే, ఓకే. అయిపోవచ్చింది ఫ్రూట్ అది. ఇప్పుడు ఇది మనం ప్రూనింగ్ చేసాం. సో ఇది చెట్టులాగా పైకేం పోదిగా, పోనివ్వం, ఆర్చ్. పోనివ్వం. హైట్ ఓకే. పోతుంటే వెంటనే టాప్స్ ని కట్ చేసేస్తాం. ఓకే. బ్రాంచ్ వస్తే కింద నుంచి కిందకి వెళ్ళడాలు తప్పితే తప్పితే పైకి పైకి వెళ్ళొద్దు. వెళ్ళదు. ఓకే, ఓకే. ఎందుకంటే ఇదేది మొత్తం ఆర్చ్ లాగా కన్వర్ట్ చేసారు, మార్చారు. ఇంకా అవతల పక్క ఇంకా అది ప్రూనింగ్ చేయాలి, చేయాలి. ఇంకా చేయాల్సింది ఉందన్నమాట. ఇది ఆల్రెడీ ప్రూనింగ్ అయిపోయింది. ఇది అయిపోయింది, నిన్ననే చేశాను దీన్ని. ఓహో. ఇంకా అది వాళ్ళ మధ్యాహ్నం వరకు వీళ్ళు బెర్రీ కల్టివేట్ చేసిన తర్వాత, ఓకే, అది సారీ pruning కి బెర్రీ వస్తారు. ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి దీనికి వచ్చేస్తారు. వచ్చేస్తారు. సో ఇది 1 ఎకర్. సో దీని ప్రొడక్షన్ కూడా పెంచుతురు మీరు భవిష్యత్తులో. అంటే మెయిన్ కన్స్యూమర్స్ కి దీన్ని డిమాండ్ తగ్గే అలవాటు సప్లై లేదు చేసే కాబట్టి ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ఇంకొకటి ఏంటంటే, దీనికి నేను ముందు ఒక వస్తువుని మనం కొనాలన్నా అవును. తినాలన్నా దాంట్లో ఉండే క్వాలిటీస్ ఏంటి, అవును. తింటే మనకి ఏంటి, అవునవును, ఏ ఉపయోగం కోసం తినాలి దీన్ని అని తెలియాలి కదా. అవును. దానికి మన పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో, ఉమ్. మంత్రి గారు కావచ్చు, కేఎల్ గారు కావచ్చు, ఇలాంటి కొంతమంది పెద్దవాళ్ళు అవును, ఈ హెల్త్కి సంబంధించి వాళ్ళు టిప్స్ చెప్తూ ఉంటారు. అవునవును, యూట్యూబ్స్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. అవును. అలాంటి వాటిని కూడా నేను ప్లే చేసి ఓకే, మా కస్టమర్ చూపిస్తూ ఉంటాను. ఓకే. ఎందుకంటే నేను ఒక ఆర్డినరీ పర్సన్ని, అవును. నేను చెప్తే నా మాటకు ఒక వాల్యూ లేదు, కానీ ఎక్స్పర్ట్స్ చెప్తే ఉంటుంది. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా అవును. అన్ని ప్రూవ్ అయిన తర్వాత అవునవును, వాళ్ళు ఇచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది అథెంటికేట్. అవును. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఓకే, వాటిని వాళ్ళు వినిపిస్తుంటారు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఆర్చ్ లాగా కట్టాలన్నది మీకు వచ్చిన ఐడియానా, మీరు ఎక్కడైనా చూసిరా? లేదండి, మరి మన జనరల్గా అనుకుంది. అనుకొని ఎందుకంటే ఎప్పుడైనా కానీ అందుతుంది ప్రొడక్ట్ మార్కెట్ అంతే. నేను రెండే చూస్తాను. ముందు ఒక ప్రొడక్ట్ Okay. సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఓకే, నెక్స్ట్ దాన్ని ఎలా బయటికి పంపాలి, అవును. దానికి పంపడం కోసం ఏమేం చేయాలి. ఓకే. అప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, మనం ప్రొడ్యూసర్ లాగా ఆలోచించవద్దు, అదే. కన్జ్యూమర్ లాగా ఆలోచించాలి. అవును. ఒక కన్జ్యూమర్ ఎలాంటి సిచ్యుయేషన్ ఇష్టపడతాడు, ఓకే, ఎలాంటి క్లైమేట్లో పోయేసి పర్చేసింగ్ చేయాలని చూస్తాడు అవును. అనేది ముందు మనం ఆలోచన చేసుకొని, ఓకే, నేనే కన్జ్యూమర్ని అయితే అవును. నేనేం లైక్ చేస్తాను ఓకే, అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే. ఆ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను దీన్ని డిజైన్ చేసుకుంటాను. చేసుకోరు. ఈ మోడల్ బాగుంది ఇది. సో ఇది ఫ్రూట్ ఇది free. చాలా అందంగా ఇది కనిపిస్తుంది. ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా ఈ ఉంటుంది. స్పేస్ మొత్తం ఫ్రీగా ఉంటుంది. అవును. ఈ పక్క ఆ పక్క ఫ్రూట్ ఉంటుంది. ఫ్రూట్ ఉంటుంది. అవును, మనం హార్వెస్ట్ చేయడం కూడా చాలా ఈజీ, ఈజీ అవుతుంది. అటొకలు ఇటొకలు అంతే, పెంచేయచ్చు అందంగా కింద. చాలా సింపుల్ గా అయిపోతుంది ఓకే, ఓకే. అట్లా.